హాయ్ వ్లాగ్ నెంబర్ 5 ఐ గెస్. హాయ్ నమస్తే. అమ్మ పైసలు పడిపోయినాయి. షిట్. సర్లే ఈరోజు సండే కాబట్టి నో జిమ్, ఓన్లీ చిల్. సో చీట్ డే అట్లా ఏం లేదు, నార్మల్గా తింటాం తిరుగుతాం అయిపోతుంది డే అంతా. అమ్మ నా రూమ్లో వచ్చి ఏంద్ర రెడ్ లైట్ ఏరియా. ఇది గాయస్ మన రూమ్. ఓకే, సో ఇప్పుడైతే టైం 9 8-10 అవుతుంది. మంచిగా పండుకున్నా. చిన్న ఇన్ఫోసిస్ ఎగ్జామ్ ఉండే, ఇన్ఫోసిస్ కుడిసిపోయింది. 3 క్వశ్చన్లు ఇచ్చిండు, 3 క్వశ్చన్లు కొట్టుకుపోయినాయి అనమాట. సో చీటింగ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఐరిస్ అన్నది స్కాన్ చేస్తుంది అది. సో మనం ఎక్కడ కన్ను పెట్టినా ఏం చేసినా అది మొత్తం ఇట్లా రికార్డ్ చేస్తుంది. సో కొంచెం ఇది లేకపోయినా అవుట్ ఆఫ్ ది ఫేస్ అంటే డిటెక్ట్ అవ్వాలి కెమెరాకి నీ ఫేస్ అని చెప్పి చూపిస్తున్నది. సో ఇక బిస్కెట్ అయిపోయింది ఎగ్జామ్ బేసిక్గా. అండ్ రేపు మన స్కాన్స్ ఉన్నాయి. ఏం స్కాన్స్ హాస్పిటల్లోకి వెళ్ళి చెప్తా మీకు. అది సీరియస్గా నార్మల్గా తెలియదు నాకు. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ గాడు వస్తున్నాడు. ఆ ఫ్రెండ్ గారితో సుల్లిగాడు శాలరీ వచ్చింది, శాలరీ వచ్చినా ఇంకా ఖర్చు పెడతాడు పైసలు. ఇప్పుడు దెంగితే ఇప్పుడు వస్తుంది, 10 నిమిషాలు వస్తాడు. ఇక చూడాలి 10 నిమిషాలు వస్తాడా, టైం పడుతుందా. ఇక వస్తే మంచిది, రాకపోతే తిన్న వాళ్ళకి పోయి సుల్లిగా మెగ్డీ పట్టుకోవాలని చూస్తున్నా. మెగ్డీ పట్టుకోయి లైట్గా ఏమన్నా చిన్నగా ఇది చూద్దాం. ఇక అయినా మన బాడీ ఏం పెద్ద ఫరక్ లేదు, జస్ట్ ఇట్లా షేప్స్ బి వస్తలేదు ఫ్రెండ్స్. 3 months అయింది ఇప్పటికి. రేపు మళ్ళీ జిమ్ ఫీజు కట్టాలి. రేపు పోను జిమ్కి, రేపు పోకుండా తిరగడానికి పోతాం. అండ్ ఐ థింక్ వీడు ఇంకా రాలేడు. అమ్మ లంజు వస్తే సుల్లిగా దెంగ అనుకుంటే వస్తలేడు. ఇక పోయి మెగ్డీలో కలుస్తాం. ఇక బాయ్. మెగ్డీ కంటే ముందు ఏమో ఫ్యూల్ ఇప్పించుకోవాలి రాబోయ్ అన్నాడు. పెట్రోల్ కొట్టియాలి, పెట్రోల్ కొట్టించినాక పోదామన్నాడు. సో పోయి పెట్రోల్ కొట్టించి, పెట్రోల్ బి ఫుల్ ట్యాంక్ కొట్టేస్తాడు బాయ్. ఫుల్ ట్యాంక్ కొట్టించినాక 8 కిలో మెగ్డీ పక్కకే పోయి కలిసేసి తినేసి వెళ్తా అంటే వెళ్ళరా. నీకు ఎట్లానో పోయినా బొక్కనే అనిపిస్తుంది నాకైతే. డబ్బులు పెట్టిండ్రు మీ అయ్యో దిగుతాడు అంటే వెళ్ళు. ఎగ్జామ్ కట్టింది పైసలు, ఎగ్జామ్ పైసలు కట్టి పోను అంటాడు ఏంద్రా. నేనే ఫ్రీ పెట్టుకొని నేనే పోతున్నా అంటే 8 రూపాయలు ఎన్ని బీర్లు వస్తాయి తెలుసా? కాటన్లు వస్తాయా? 1200 కదా, 12 ఆదిగాడు నిజంగా కరెక్ట్ ఫాలో అవుతాడు తెలుసా? ఆడు అట్లా అట్లా లెక్క పెట్టుకుంటాడు. ఒక బియరు, ఇప్పుడు ఒక సిగరెట్. నువ్వు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఒక ఐటెం కొనాలి, నీకు నచ్చింది, కానీ నువ్వు దాన్ని జడ్జ్మెంట్ చేయలేకపోతున్నావు. ఎట్లా జడ్జ్మెంట్ చేయాలంటే, ఇప్పుడు ఇది 500 రూపీస్ ఇది ఈ ఐటమ్, ఇదే 500 2 సిగరెట్లు వచ్చి 2 బీర్లు కొట్టచ్చు. వాడు అప్పుడు కూడా వర్త అనిపిస్తూ ఉంటాడు, లేకపోతే ఉన్నాడు వాడు. అంటే మొట్ట ఆడు ముందవి ఏదో మన లాస్ట్ టైం వచ్చినప్పుడు తిరుగుతున్నప్పుడు, అరే మూవీ టికెట్ ఎందుకురా, ఒక సిగరెట్ వస్తుంది, డబ్బా వస్తుంది, అట్లా లెక్క పెట్టుకుంటారు. ఆడు 2 సిగరెట్ డబ్బాలు వస్తాయి, అవసరం ఆ మూవీ సాగేది అంటాడు. ఏంటిది 1000 రూపీస్ బీర్లు గట్టిగా వస్తుండే అంటున్నాను. ఏం చూపిస్తాడు మీ మమ్మీని చూపిస్తాడు మరి. అరే ఎగ్జామ్ 4 బ్రో, ఏముంది నాకేం వర్క్ లేదురా, నాకు కెనడా యూఎస్ కావాలని చేస్తున్నా. ఏదో ఒకటి ఇక మా సీఓ దగ్గర చూపించుకోవాలని. ఏమో ఏందోరా, మా నాన్న ఆఫీస్ గారు పైన ఉంది ఎక్స్పోర్ట్. నేను అది వేసుకొచ్చినామని కాల్ చేసాను నాకు. అదే పైన ఉన్న ఎక్స్పోర్ట్ అదేనా? పైన ఎక్స్పోర్ట్ ఉంది. ఏం బస్సులు డ్రైవ్ అన్నీ ఏం దెంగులు పెడుతుండ్రా అంకి. తీసుకోయి సిగరెట్ కొనిపించుకుంటున్నామో ఇంకోటి, ఇలాంటి వాటర్ బాటిల్ కొనిపించుకో. ఆ సిగరెటే కొనిపించుకోండి, ఇలా అలా కొనుక్కోతున్నా. చూద్దాం. విల్ బి రైట్ బ్యాక్. యా తీసండి, ఫోన్ తీపించండి. తీసుకున్నా బాయ్. సిగరెట్ తీసుకురా అని చెప్పి హైప్ అయిపోయినాం మేము. ఉంటాం ఇందాక సిగరెట్ కొన్నా, ఇప్పుడు వాడు కూడా నాతో పాన్ తీసుకొని వచ్చేయమంట. నాకు దగ్గర పాను తినొద్దా, నువ్వు తినొద్దురా, నేను పిచ్చిపోకన్నా. తినొద్దురా, ప్రతి తింటా అంటావు. తినాలి బ్రో, ఎట్లా రేపు ఏమవుతుందో తెలియదు. మ్యాచ్ బాక్స్ అది ఉండదు అనే ఉంది. అదే నాకు అది అనిపిస్తుంది అంట.
ఫ్లైట్ 11:15కి ఉండాలిరా. 12:22 అయింది, గంట సేపు ముట్ట. అరే అది ఏమవుతుందో ఏమో, ఇమిగ్రేషన్ దగ్గరనే ప్రాబ్లం అవుతుంది అంటుంటూ సాకేత్ ఖాన్ బి అదే అయింది. కానీ ఎందుకు ఇమిగ్రేషన్ ప్రాబ్లం అయితే మన ఇండియన్ స్టూడెంట్సే గారు అందరు వచ్చేది, ఇవ్వండి వేరే వాళ్ళు వచ్చేది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా, నిద్ర వస్తుంది. 12:41 అమ్మ ఇంకా రాలేదురా బాబు. ఏ వచ్చిన అంటే నేను నార్మల్ ట్విస్ట్ ఎక్కువ నేను చూస్తాను. నేను ఏంది బ్రో మ్యాటర్ ఏంటంటే ఆపిదెంగారు అంటున్నా. ఏం లేదురా మొడ్డ, ఆపిదెంగారు అంటున్నా. ఏం ఆపలే అంటున్నా మొడ్డ. మరి ఎంత లేటు ఆతో ముచ్చట్లేస్తున్నా, అర్థం ముచ్చట్లేస్తున్నారు. ఎవరు రాలేదు. ప్రతి బార్డర్ దగ్గర కుక్కలే. ఈ ముడ్డ కుక్కలు ఇంకా పడతాయా పడవు. ఇది పడుతుందా ఇది ఏదో అంటున్నాం. 2 బార్డర్ క్లాస్ అయినా, ఇంకో బార్డర్ క్లాస్ అయితే ఇంటికి పడుతుందా అబ్బా. ఎందుకురా, ఎందుకు వదులుతున్నాయి? ఏం చేసినాం, నేను ఏం చేసినాం? రెడీగా ఉన్నాయి కానీ మా ఫ్రెండ్ గారు దింపడానికి వస్తున్నాను. సెట్ కానీ నాకు ఎంత వెనకాల పడితే రాదా రైట్ సైడ్ రా. వెనకాల పడితే ఇటు సైడ్, మా ఇంటి సైడ్ కుక్కలు ఉంటాయి. మళ్ళీ ఇవి వెనకాల పడ్డాయి అంటే ఏం లేదు, అమ్మో భయం అవుతుంది. అమ్మో ఇదే పడదు రైట్. ఇవన్నీ మన కుక్కలే. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.